మరి ఇదే దొన్నపోతుకి పాలు బితకాయన వస్తాడు కదా. అప్పుడు పోలీస్ వచ్చి ఏం చేస్తున్నావయ్యా, దొన్నపోతుకి పాలు బితుతున్నావా, దొన్నపోతా అన్నాడు. అయ్యో రామ, ఎక్కడిన్నావే? మేరీ చెప్పింది. మేరీ ఎవరు? మీ స్కూల్లో మీ ఫ్రెండా? అదే మీ క్లాస్ లో ఫ్రెండా? స్కూల్లో ఫ్రెండ్ అంటాం. ఏం చేస్తున్నావు అయ్యా, దున్నపోతుకి పాలు బితుకుతున్నా అన్నాడా? అబ్బాయి కాదు, అమ్మాయి. అమ్మాయా? గర్ల్స్. గుణవశినితో పలికింది కానీ నాతో పలకం. ఎందుకని? నువ్వు తిట్టావా మరి? కొట్టావా మరి? ఎందుకని పలకట్లా? ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నా, అంతే, చిన్నగానే అన్నా. మరి ఎందుకన్నావు అలాగా? అలా అంటే పలుకుతారు ఎవరన్నా? పలుకుతారు, అయినా కానీ అనిపెట్టింది. నిన్ను కొట్టిందా ఫస్ట్? నువ్వే కొట్టావా? ఫస్ట్ హిమజ కొట్టింది, ఆ తర్వాత ఆ పిల్ల కొట్టింది, ఆ తర్వాత నేను కొట్టా, అంతే. మరి కొట్టుకునేది ఎందుకు? ఎవరు పలుకుతారు కొడితే? ఎందుకంటే మేరీ ఏం చేసిందో తెలుసా, హిమజ ఏం చేసిందో తెలుసా, ఇదే నన్ను తోసుకుంటూ వచ్చి కింద పడేసింది. నిన్న పడ్డావా మరి? దెబ్బేం తలగలేదు కానీ ఇక్కడ తలిగింది. తలిగినాక మేరీ ఏం చేస్తున్నారయ్యా, దున్నపోతే పాలు విత్తుతున్నావా అంటుంది నన్ను. కాదు, హిమజాని. సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్, సీ యూ. మా మమ్మీకి చిన్న లైక్ ఇవ్వండి. మా మమ్మీకి చిన్న లైక్ అండి, పెద్దగా వైరల్ చేయండి.